ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. మనందరికీ తెలిసిన వచనాలే. కొద్ది నిమిషాలు మనము హనోక్ గారి గురించి ధ్యానించుకుందాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా దేవ, మా ప్రభువ, ఈ యొక్క సమయంకి మీరు ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నాం, కొనియాడుచున్నాం తండ్రి. ఇదిగో నాయన, యొక్క సమయం ముందు ప్రభువ హనోక్ గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుండగా నన్ను మీ యొక్క శిరోజాటను మరుగుపరచండి. మీ యొక్క బూరగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాటల ద్వారా ప్రభువ మా యొక్క హృదయంలో కావాల్సినటువంటి శాంతి, సమాధానము, మా యొక్క ప్రభువ మా యొక్క విశ్వాస జీవితానికి కావాల్సినటువంటి ఉద్యోగాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపించి మీరు మహిమ పొందమని మా కొరకే క్రీస్తునామమున ప్రార్థించి బతిమాడి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మీలో ఎంతమందికి హనోక్ గారి గురించి తెలుసు? దాదాపుగా ఎవరివన్ విల్ నోస్, రైట్? హనోకు మాత్రమే బైబిల్లో ఎంతమంది చనిపోకముందే దేవుని దగ్గరికి వెళ్ళిన వారు? ఇది మాత్రం సింపుల్గా తెలియచ్చు. ఎవరు వెళ్ళినారు? ఎవరు చెప్పాలి? ఏలియా వెళ్ళారు. ఇంకా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హనోకు, వీళ్ళిద్దరు మాత్రమే మనము కొత్త నిబంధనలను చాలాసార్లు రెండవ రాకడలో ఎత్తబడుతాము, క్రీస్తు వచ్చినప్పుడు మార్పు చెందబోతున్నాం అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే అని చెప్పొచ్చు మన బైబిల్ నుంచి. పాత నిబంధనలో మనకున్నటువంటి ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానంలో ఈ యొక్క హనోక్ గారు ఎన్నో సంతానం అంటే 7వ సంతానంగా హనోక్ గారు భూలోకానికి వచ్చినారు. హనోకు ముందు తరం 7 తరాలు తర్వాత, అనగా ఆదిమ వంశం, బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పురుషుడు అనేటువంటి ఆదాము నుంచి వచ్చినటువంటి వంశం చూసుకుంటే ఆదాము తర్వాత 7వ తరమే హనోకు. మనకు బైబిల్లో చాలామంది హనోకులు ఉన్నారు. ఇదే ఆదికాండంలో 3 హనోకులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనం. దీనికంటే ముందు అధ్యాయంలోనే మొట్టమొదటిగా మనం ఇంకొక హనోకును చూస్తాం. 4వ అధ్యాయం 17వ వచనంలో, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడి పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. ఇక్కడ ఒక హనోక్ కనిపించినాడా అంటే దానికంటే ముందుగా ఇంకో హనోక్ ఉన్నాడు. అలాగే 25వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనకు అక్కడ ఏయిఫా కుమారుడు అనేటువంటి హనోక్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు 4 హనోకులు ఉన్నారు మనకు టోటల్గా. ఆదికాండము సేమ్ జెనసిస్ చాప్టర్ 25 4th వర్స్. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం. ఏయిఫా, ఏఫీరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారును ఆబుద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. ఇక్కడ మనం ఇంకొక హనోకును చూస్తున్నాం. అలాగే ఇదే ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇదొక్క హనోకును మాత్రమే మనం చాలాసార్లు చూసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో 46వ అధ్యాయము జెనసిస్ 46 చాప్టర్ 9వ వచనం కరెక్ట్ అండి. హనోక్. ఓకే, చాలు. ఇక్కడ మనకు 4 హనోకులు కనిపిస్తూ ఉన్నారు. మనం చూసుకుంటున్నటువంటిది నోహ యొక్క గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతయ్య, లేకుంటే రాయలసీమలో అయితే వాళ్ళ అబ్బా అని చెప్తాం. నోహ యొక్క వాళ్ళ నాన్న పేరు మెతుషెల యొక్క వాళ్ళ నాన్న పేరు హనోక్. వీళ్ళు హనోకు నుంచి వచ్చినటువంటి తరంగా చూస్తున్నాము. హనోకు ఉన్నటువంటి సమయంలో లేదా మనం చూస్తున్నటువంటి నోహ యొక్క తరంలో లోకం ఎలా ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలా ఉంది, ఆనాటి సమయంలో హనోక్ గారి సమయంలో కానీ లేక నోహ్ గారి యొక్క సమయంలో లోకం చుట్టూ అందరూ క్రీస్తు నమ్మినారా? అందరూ దేవునితో పాటు సహవాసం కలిగి ఉన్నారా? వాళ్ళ చుట్టూ అందరూ యెహోవా దేవుని మాత్రమే నమ్ముకొని ఉన్న తరమా? వాళ్ళకి ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి బోధించినటువంటి తరమా? అది అజ్ఞానక. ఆ సమయంలో దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మనిషి యొక్క అంతరంగాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. అట్లాంటి అంతరంగము దేవుడు ఎవరిలో చూసినాడంటే ఇక్కడ ఉన్నటువంటి హనోకులో చూసినాడు. హనోక్ ఎంత ఆత్మీయత కలిగి ఉన్నాడంటే తన చుట్టూ ఉన్న వారందరిలో కంటే దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 లేకుండా దేవునికి ఇష్టలైనట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట సాధ్యమా? అసాధ్యమని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు అసాధ్యమైన దాన్ని దేవుడు హనోకులో సాధ్యం చేయడానికి చూసినాడు. అలాగా మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉంటాం, కానీ కొన్ని పనులు జరగాలి, కొన్ని క్రియలు జరగాలి. సపోజ్ మనం 10th క్లాస్ పాస్ కావాలనేది మన ముందున్న గొప్ప హార్డీలు అనుకుందండి.
దాన్ని పాస్ కావాలంటే మనకు విశ్వాసం ఏముంటుందంటే దేవుడు పాస్ చేస్తాడు లేదా దేవుడు సాయం చేస్తాడు, ఆ విశ్వాసం ఉంటుంది. కానీ ఇన్ ద యాక్చువల్ రియాలిటీ ఏముంటుందంటే మనకేమి రావు, మనం ఏం చదవలేదు, ఈ సబ్జెక్ట్లో మనం వీక్. ఇది మన లైఫ్. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ఎలా ఉంటామంటే ఆత్మీయంగా చాలా హ్యాపీగా కనిపిస్తాం. బయటికి ప్రపంచాన్ని చూడడానికి ఈ వ్యక్తి చాలా వారం వారం క్రమం తప్పకుండా వస్తున్నాడు, సహోదరులతో అందరితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఇంటర్నల్గా నీలో ఉన్నటువంటి అవిశ్వాస కార్యం ఏంటి, లేదా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం ఏంటి? ఇదే దేవుడు మన నుంచి చూస్తూ ఉన్నాడు. కానీ హనోకు నుంచి చూస్తున్న విషయం ఏంటంటే, హనోకు యొక్క విషయాన్ని చూసినప్పుడు ఏది చూద్దామా? హనోకు 365 సంవత్సరాలు బతికినాడు. సంవత్సరానికి 365 డేస్. 365 డేస్ అన్నప్పుడు 365 ఇయర్స్ బతికినప్పుడు ఆయన ఏ ఏజ్లో చనిపోయి ఉంటాడు? అది మాది చాలా చిన్న ఏజా లేకుంటే పెద్ద ఏజా? ఇప్పుడున్నటువంటి సమయం ప్రకారం చూస్తే గొప్ప ఏజే. కానీ తన కుమారుటువంటి మెతుషేల ఎన్ని సంవత్సరాలు బతికినాడో తెలుసు? 27వ వచనంలో, సేమ్ జెనసిస్ 5th చాప్టర్ 27th వర్డ్స్. మెతుషేల 9 దినములన్నీ 969 ఫ్యాన్సీ నెంబర్. 969 సంవత్సరాలు బ్రతికినాడు. కానీ వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 365. ఏ ఏజ్లో పోయినాడు అలానే దేవునితో పాటు? అంత వయసు అయిపోయిన తర్వాత లోకాన్ని అంతా చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసి దేవునితో సహవాసంతో లేకుండా చివరి దశలో నమ్ముకుంటారు కొందరు. చనిపోయే ముందు వచ్చి ఎక్కడంటే మనం చాలామంది మనల్ని ప్రార్థనకు పిలిచేది హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, లేదా ఇంట్లో పడక మీద ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు పిలిచి, అన్న మా కోసం ప్రార్థన చేయండి, ఇప్పటి నుంచి మేము తప్పకుండా దేవుని నమ్ముకుంటాం, దేవుని కొరకు సాక్షిగా నిలబడతాం. ఎప్పుడు మనము మన వయసు గతించేటప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి హనోకు ఏ సమయంలో వచ్చినాడు? 360 సంవత్సరాల వయసులో, అనగా కొడుకు పుట్టినటువంటి 65 సంవత్సరాల కొడుకు పుట్టినాడు మెతుషేల. తర్వాత కొడుకు పుట్టిన తర్వాత 300 సంవత్సరాలు తన యొక్క తర్వాత సంతానాన్ని కన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ అట్ ది సేమ్ టైం ఎవరితో నడిచినాడు ఈయన? 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత మనము ఎవరితో నడుస్తున్నాము? మన జీవితాల్లో ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ ఎవరితో నడుస్తున్నాము? ఎవరితో మన సహవాసం ఉంది? మన అన్యోన్యత ఎవరితో ఉంది? మన ప్రార్థన సహవాసం మాత్రమే ఆదివారం మాత్రం వస్తాము సమయానికి, 10:30కి వస్తాము, లేదా 12:30 to 1. యూజువల్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ సండే. తర్వాత మిగిలిన 7 డేస్ ఎక్కడ ఉన్నాము? మిగిలిన 6.5 డే, ఆల్మోస్ట్ 7 డేస్ అనుకోవచ్చు, ఫుల్ డేస్. 7 డేస్ మన సహవాసం ఎవరితో ఉంది? మన చుట్టూ హనోకు లాగానే అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. హనోకు లాగానే మన చుట్టూ ఉన్న వాళ్ళు యేసు ప్రభుతో కలిసి ఉన్నవారు మాత్రమే కాదు. మనం మాత్రము ఎవరితో కలిసి ఉన్నాం? దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, దేవుని నమ్ముకొని ఉన్నాం. నమ్ముకొని ఉన్న వాళ్ళకి నమ్ముకునే వారికి భేదం ఏంటంటే 2 విషయాలు. చిన్న విషయం, నమ్ముకున్న వాడికి వాడి చుట్టూ ఏ తప్పు చేసినా కూడా తప్పుగా కనిపించదు. కానీ నమ్ముకున్న మనకు ఏమనిపిస్తుంది? మన యొక్క అంతరాత్మ లేక పరిశుద్ధాత్ముడు ఏమని హెచ్చరిస్తూ ఉంటా అంటే, నువ్వు చేసే తప్పు, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. కానీ మనం దాన్ని నమ్ముతామా? నమ్మిన వాళ్ళు దాన్ని చేయకుండా చాలా భక్తిగా నిలబడతారు, నమ్మని వాళ్ళు త్రొట్టిల్లిపోతారు. హనోకు అలాంటి త్రొట్టిల్లే సమయం లేదు హనోక్కి. హనోకు ప్రతిదినం ఎవరితో ఉన్నాడు? వాళ్ళ ఊరితో వాటి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. ఇప్పుడు దుష్టుల చొప్పున నడవలేదు, తిరగలేదు, ఇంకొకరు ఏమని చెప్పొచ్చు? నేను వెళ్ళి వాళ్ళతో సహవాసంలో వాళ్ళతో రూమ్తో పాటు ఉండి వారితో కలిసి పడుకుంటాను అని చెప్పొచ్చు. నిలువక నడవక వారితో పాటు సహవాసం లేకుండా. కానీ మన జీవితాల్లో మనం కుటుంబాలు విడిచి వెళ్ళొచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నేను చాలా దూరంగా మన కుటుంబాలకు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాము యాజ్ ఎ యంగర్గా. ఇప్పుడు మన సహవాసము మనం ఎవరితో ఉన్నాము? పని చేసే చోట ఎలాంటి వారితో ఉన్నాము? లేదా మన కుటుంబ సభ్యులతో ఎలా ఉంది మన ప్రవర్తన? నిజంగా దేవుని పోలి వాక్యం చెప్తున్నా నేను కూడా ఈ విషయంలో నేను నా భార్యతో ఎలా ఉన్నాను, లేదా నా తోటి స్నేహితులతో ఎలా ఉన్నాను, హనోకి ఎలా ఉన్నాడు? ఇది మనం ప్రశ్నించుకుందాం. మొదటగా మనందరికీ ఎన్ని లైఫ్లు ఉన్నాయి? యాజ్ పర్ ఎన్ని? ఒకటే లైఫ్, 2 లైఫా? ఒకటే లైఫ్. హనోక్ ఎవరి కోసం బతికినాడు? దేవుని కోసం బతికినాడు. మనం ఎవరి కోసం బతుకుతామంటే బాప్తిసం తీసుకోవని ప్రతి వారం అన్న మన సహోదరులను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నేను కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాడిని కూడా చెప్తాను. నన్ను కూడా 7th 8th నుంచే బాప్తిసం తీసుకొని బలవంతం చేసేవారు. కానీ మనకు ఒక ఏజ్ ఉంటుంది. కానీ అయ్యో మనం తప్పు చేస్తామేమో, మనం పడిపోతామేమో, మనల్ని ఎవరు లేపలేరేమో, పడిపోతాను. మనలో చాలా భయం ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ప్రతి వారము ఎక్కడికి వెళ్తారు? వీకెండ్ ఎక్కడికి వెళ్తారు? మీ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా, కరెక్ట్ పదాలు చెప్పాలంటే.
ఆ ఎంజాయ్ ఎలాంటిదో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, వారితో పాటు సహవాసంలో ఎలా ఉంటున్నాను, పడిపోతాననే భయం. ఇప్పుడు హనోకులో కూడా ఆ భయం ఉండొచ్చు. ఒక్కరోజు దేవుడు రాకపోతే హనోకు కూడా పడిపోతాడేమో. కానీ ఒక్కరోజు దేవుడు రాకపోయినా కూడా మొట్టమొదటిగా ఇద్దరు తప్పు చేసినారు. ప్రతిరోజు వచ్చి దేవుడు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరితో? ఆదాము హవ్వతో. కానీ మధ్యలో వచ్చి ఒకరు మాట్లాడినారు. ఎవరితో మాట్లాడినారు? ఆదాము హవ్వతో. మధ్యలో వచ్చి మూడో వ్యక్తి అపవాది వచ్చి మాట్లాడినాడు. అంతవరకు ఎవరి మాటలు నమ్మినారు? దేవుని మాటలు చాలా ఎంత ఎంత వినయ విధేతలతో పాటించినారంటే తూచా తప్పకుండా పాటించినారు. తర్వాత మధ్యలో వాళ్ళు ఒక్కరు వచ్చి ఒక మాట చెప్తే దానికి లోబడినారు. మనం కూడా అంతే. మనం కూడా ఎవరి స్వభావం అంటే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే. నథింగ్ ఈజ్ రాంగ్, ఏం డిఫరెన్స్ లేదు, నథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన మనము ఖచ్చితంగా త్రొట్టిల్లడానికి ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఎంత మాత్రము లేదు. కానీ మనల్ని నడిపించేవారు ఎవరంటే మనలో ఉన్నటువంటి, ఎప్పుడైతే నువ్వు నేను క్రీస్తుని నమ్ముకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హనోకు నుంచి మొట్టమొదటిగా వచ్చిన ఏంటంటే తన యొక్క సొంత బుద్ధిని లేక స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ఆయన నమ్ముకునేది ఎవరినంటే తను దేవుని మీద ఆధారపడినాడు. మనము చాలాసార్లు మన జీవితాల్లో సొంత బుద్ధి మీద ఆధారపడి ఉంటాము. రెండో మాట, ఆయన ఎవరితో నడుస్తున్నాడు, మన నడక, ఆయన దేవునితో నడిచినవాడు. మూడో మాట, ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితోనే. ఇప్పుడు ఆయన యొక్క సమర్పణ ఎంత గొప్పదంటే ఆయన ఎంగేజ్లో నమ్ముకున్నాడు, చాలా ఎంగేజ్లో దేవునితో పాటు వెళ్ళిపోయినాడు. అంత ఎంగేజ్లో నాకు డౌట్ ఇక వచ్చింది. ఇక్కడ ఆ సమయంలో ఆయనకు పిల్లలు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, కొంతమంది పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, చుట్టూ ఉన్న సమాజంను ఎవరు నమ్ముకోలేదు. ఈయన మాత్రమే నమ్ముకొని ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి తిరుగుబాట్లు లేక ఆయనకు వచ్చినటువంటి అవమానాలు ఉంటాయో ఉండవా? ఉన్నా కూడా మనం వాటికి తట్టుకొని నిలబడుతున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎగతాళి చేసినా, హేళన చేసినా, లేదా మనతో ఉన్న వాళ్ళు అసలు నీ దేవుడు నమ్ముకున్న దేవుడు నిజంగా దేవుడేనా అని మనల్ని ప్రశ్నించినా, మనలో అపవాదిలాగా ఒక చిన్న అవిశ్వాస మాట మన ముందు పెట్టినా, మన క్రియ మన ప్రవర్తన ఎలా ఉంది? ఆ సందర్భంలో హనోకులాగా దేవునితో క్రమం తప్పకుండా నడుస్తున్నామా? ఆదామవ్వలాగా, లేకుంటే ఒక దినము మధ్యలో మాట వినేసి మధ్యలో వదిలిపెడుతున్నామా? ఈరోజు ఆదివారం వాక్యం విన్నాము, మళ్ళీ ఆదివారం వరకు వాక్యం ఉండదు మన మధ్య. లేనప్పుడు ఈ 6 దినాలు మన యొక్క విశ్వాస క్రియ ఎలా ఉంది? ఇది మొదటిది. రెండవది, ఆయన యొక్క సమర్పణ జీవితం చాలా బాగుంది. సమర్పణలో ఏమేమి ఉంటాయి? సమర్పణలో ఏమేమి ఉంటాయి చెప్పాలి? మనం చాలాసార్లు పాట పాడుతుంటాం, సమర్పణ చేయము ప్రభువునకు అని పాట ఉంది కదా. ఆ సమర్పణలో ఏముందంటే ప్రేమ ఉంది, త్యాగం ఉంది. యేసుప్రభు కూడా మన కోసము అర్పింపబడ్డాడని రాయబడి ఉంటుంది కొత్త నిబంధనలు, లేదా దహన బలిగా అర్పించబడ్డాడని. అర్పించబడ్డాడంటే ఊరికే ఆయన మన కోసం ఊరికే చేయలేదు కదా, అందులో ఆయన యొక్క త్యాగం ఉంది, ఆయన యొక్క క్రీస్తు యొక్క ప్రేమ ఉంది. మనం ఇతరులకు చూపించాల్సింది కొత్త నిబంధనల ప్రకారము నిన్ను వలె నీ యొక్క సహోదరుని ప్రేమించమని. ఆ ప్రేమపూరితమైన త్యాగం ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు. ఎంతవరకు అంటే అది అంతం వరకు, అది మనం మరణించే వరకైనా, లేదా దేవుడు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేంత వరకైనా. రెండో మాట చూద్దాం. అలాగే ఈయన గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 రాయబడి ఉంది. మన అందరికీ చాలామంది తెలిసిన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11 మనము విశ్వాస వీరుల చరిత్ర అక్కడ చూస్తాం కదా. అతడు కొనుక్కోబడి చాలు. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి అని ఈ అధ్యాయం అంతా ఉంటుంది. ఇక్కడ ఏదాన్ని బట్టి హనోకు మరణం చూడలేదు? మనకు కూడా ఆ ధైర్యం ఉండాలి కదా. మనలో ఎవరికైనా ధైర్యం ఉంది, విశ్వాసాన్ని బట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తాను. నిజంగా ఆ ధైర్యం ఉన్నవాళ్ళు, నిజంగా ఆ యొక్క విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు. విశ్వాసము అలాంటి క్రియలు చేస్తుంది. ఇదే విశ్వాసము తన మనవడైనటువంటి, అంతవరకు భూమి మీద వర్షం లేనటువంటి నోవా టైంలో నోవాకి వెళ్ళి, నేను సింపుల్గా నోవాని ఎలా చెప్పుకుంటా అంటే ఒక ఇంజనీర్, గ్రేట్ ఇంజనీర్ అని చెప్పుకుంటాను, మోక్షగుండ విశ్వేశ్వరలాగా. ఆ ఇంజనీర్కి తెలివిచ్చినాడు దేవుడు, ఒక ఓడని కట్టమన్నాడు. నోవాకి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది నోవాకు ఆ విశ్వాసం అంటే తన యొక్క గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చింది. గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చినట్టు విశ్వాసం, అంతవరకు వర్షం చూడనటువంటి భూమి వర్షం వస్తుంది ఖచ్చితంగా, దేవుడి ఆ చుట్టూ ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఖచ్చితంగా నాశనం చేయబోతున్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి నువ్వు నేను
దేవుడు ఖచ్చితంగా వస్తాడు రెండో రాకడలో అని తెలుసుకున్నట్టు నువ్వు నేను నిజంగా ఆ విశ్వాసం కలిగి ఇతరులకు మన క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నామా? రెండవది, కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. ఎవరి చేతైనా సాక్ష్యం పొందినాడు? దేవుని చేత దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందినాడు. మనుషులు మన గురించి ఇదే హనోక్ గురించి చాలా మంచి మాట ఉంటుంది. యూదా రాష్ట్ర పత్రిక 14, 15, 16 వచనాల్లో అక్కడికి కూడా వద్దాం. చివరికి కొంచెం స్పీడ్గా వెళ్తున్నానేమో, 15 నిమిషాల్లో ముగిస్తాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను దీన్ని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారనై ఉన్నారు. వారి నోరు నమ్మమైన మాటలు పలుకును. చాలు. ఇక్కడ దేవుడు 11వ అధ్యాయం 5వ వచనం మధ్యలో ఉన్న ప్రకారంగా దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరికి ఇష్టడై ఉన్నారంటే వాళ్ళు లాభం నిమిత్తము మనుషులను పొగిడేవారుగా ఉన్నారు. 16వ వచనం యూదా రాసిన పత్రిక 16వ వచనంలో వారు తమ దురాశల చొప్పున నడిచేవారుగా ఉన్నారు. మొదటగా మన భూలోకంలో మనం కూడా చాలాసార్లు ఈవెన్ మనం క్రైస్తవులో ఉన్నప్పటికీ కూడా మనకు దురాశ ఎట్లాంటిదంటే మనకున్నటువంటి స్తోమతలో మనము బైక్ కూడా కొనేటువంటి లేని స్తోమతలో పక్క వాళ్ళ కారు కొన్నారని మనం కూడా ఈఎంఐలో కారు కొనే రకం. అలాంటి దురాశ మనుషులుగా మనకు. కానీ హనోకు ఎవరితో నడుస్తున్నాడు అంటే దేవునితో నడుస్తున్నాడు. కానీ హనోకు ఆ దురాశ ఉందో లేదో తెలియదు. కానీ మనకైతే మనము నడిచే నడక దురాశ లాంటి నడక కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు అవిశ్వాసం నడక ఉండొచ్చు. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఆ సమయంలో కూడా ఇలాంటి మనుషులే ఉన్నారు. లాభం నిమిత్తం మనుషులను పొగిడేవారు. అంటే మనుషుల్ని ఎంతగా పొగుడతారంటే వాళ్ళ నుంచి ఏం రావాలి, ఎందుకోసం పొగుడుతున్నారు వాళ్ళు? లాభము నిమిత్తం. వాళ్ళ నుంచి లాభం లేకుంటే అన్నం మంచోడు అనుకుంటే మనకేం రాదు, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ రాదు. ఆ నుంచి నష్టం వస్తుందంటే అన్నను పొగుడుతామా? ఈవెన్ మన సొంత భార్య కూడా మనల్ని పొగడదు లాభం లేకుంటే కొన్ని సందర్భాలు. జోక్ కాదు. మరి దేవుడు ఏ లాభం ఉందని మన కోసం భూలోకానికి వచ్చి మనల్ని రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మనుషుల్ని ఏమన్నా మనుషులు పొగడాలని ఆయన ఆశ కలిగి వచ్చినాడా? ఆయన ఏదైనా లాభం ఆశించి వచ్చినాడా? కానీ దేవుడు ఏ లాభం ఆశించలేదు. కానీ మనమైతే మనుషులు పొగడాలి లేదా మనుషులు మనల్ని చాలా ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు మనల్ని మాత్రమే మన పేరు మాత్రమే మనుషుల్లో సమాజంలో ఉండాలని ఆశించేవారు. రెండవది, అక్కడ ఉన్నటువంటి వారు సనిగేవారు. వీళ్ళని చూసినప్పుడు నాకు ఇశ్రాయేల్ గుర్తొస్తారు. ఇశ్రాయేల్ ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఫరో దగ్గర ఉన్నటువంటి పరిస్థితి రోజు కష్టపడితే కానీ వాళ్ళకి ఏదో సామెత ఉంటుంది తెలుగులో, డొక్కాడితే కానీ రెక్కాడదు అన్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడదనే లైఫ్. అంటే ఆ రోజు కష్టపడితే కానీ ఆ రోజు తినడానికి తిండి ఉండదు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి. కానీ వాళ్ళలో ఎలాంటిదంటే ఆన్ ది వేలో వెళ్తే ఏ సమయానికి ఫుడ్ కావాలంటే మన్నా ఆ సమయంలో పడింది. అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పొచ్చు, అన్లిమిటెడ్ బఫే. వాళ్ళకి ఏదైనా కష్టపడినారా? జస్ట్ నెక్స్ట్ ఊరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన ప్రయాణాలు ఆగాలి, మధ్యలో మన్నా తింటున్నారు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా పాతగిలిపోలేదు, మార్చిపోలేదు అని చెప్పొచ్చు. ఇంత సుఖమైన జీవితం వచ్చినప్పుడు మనం ఎవరైనా దేవుని గుర్తుపెట్టుకుంటామా? ఇశ్రాయేలు చేసిన పని కూడా అదే. అన్నీ వచ్చినా కూడా వాళ్ళకి ఏం కావాలన్నారు? సనిగినారు. ఎవరి మీద? మోసే మీద సనిగినారు. మోసే మీద ఎంతగా సనిగినారంటే మాకు నీళ్లు లేవు తాగడానికి. వాళ్ళు ఏమైనా చనిపోతారా తాగకుంటే? కానీ చనిపోరు. మనం ఎలా ఉన్నామంటే సనిగే వారం గురించి వాళ్ళ యొక్క గతి ఎలాంటిదంట? సనుగు వారును తమ గతిని గురించి నిందించిన వారునై ఉన్నారు. నిజంగా ఇక్కడ ఇశ్రాయేలు దేవునే నిందించినారు. మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువునే నిందిస్తాం. ఎందుకు నాకు ఈ పరిస్థితి? నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకంటే చాలా బాగున్నారు, ఎంత రిచ్గా ఉన్నారంటే అంత రిచ్గా ఉన్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే నీకు నాకు మనము దేవునిలో నిలబడడానికి, స్థిరంగా నిలబడడానికి, లేదా నిన్ను దేవుడు పరీక్షించడానికి. ఇదే అపోస్తల కార్యంలో మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక అనుకుంటా. పరీక్ష ఓర్పు నిరీక్షణ. మనకు పరీక్ష రావాలి. ఓర్పులో ఓర్పు కలిగి ఉంటే ఆ పరీక్షలో నిలబడతావు. నిలబడిన నువ్వు క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగిన వారిగా ఉంటావు. ఇప్పుడు హనోకు కూడా, మనం బ్యాక్ టు హనోకు వచ్చినప్పుడు, హనోకు కూడా దేవునితో పాటు నిలిచినాడు, దేవునితో పాటు నడిచినాడు.
ఎట్లాంటి నడక అంటే మనం డైలీ నడిచే నడక కాదు. పొద్దున్న లేచి దేవునితో వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని చేసే నడక కాదు. ఆయన నడక ఎలాంటిదంటే డైరెక్ట్గా దేవునితో పాటు వెళ్ళిపోయినాడు. అసలు ఎంత ప్రివిలేజ్ ఇది అంటే అసలు ఇది ఊహించలేము. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా? తర్వాత ఎలీషాకి వచ్చింది. ఆయన కూడా కొనుక్కోబన్నాడు. యేసుప్రభు గారు భూలోకంలోకి వచ్చినప్పుడు ఒక కుమారునిగా ఆయన కూడా అలాగే చేయొచ్చు, కుమారునిగా వచ్చినప్పుడు. కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఒక అదృశ్య శక్తిలాగా అయిపోతుంది, దానికి మీనింగ్ ఉండదు మరణానికి తిరిగి లేచినప్పుడు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఈ రెండింటిని సాదృశ్యంగా చూపిస్తూ మనకు 1 కొరింథీ రాసిన పత్రిక 5:14 ప్రకారము మన ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. అక్కడ ఎత్తబడే గుంపు వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మరణించిన వారు సమాధుల ముందు తెరవబడతాయి. మనం నిలబడిన మనము లేదా బ్రతికున్న మనము రేపపాటులో మార్పు చెందుతాం. అనగా హనోక్ ఎలాంటి లైఫ్ చూసినాడో నేను దీనికోసం ఎదురు చూస్తుంటా చాలాసార్లు. ఎందుకు మరణించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు దానికోసం బాధపడ్డం ఎందుకు? ఆ లోపు దేవుడు వచ్చినాడు అనుకో, మనం చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఇది ప్రభువా, దేవుడు త్వరగా వస్తాడేమో, వస్తే మేలేమో, రేపటి నుంచి ఏ ఇబ్బంది ఉండదు, రేపటి నుంచి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడు వస్తే. ఇప్పుడు ఆ రాకడ కోసం మనం ఎలాంటి నిరీక్షణ కలిగినాం అంటే గొప్ప నిరీక్షణ. వస్తాడు ప్రభు, వస్తాడు త్వరగా మనం తీసుకొని వెళ్తాడని. ఆ నిరీక్షణకు ఎదురు చూస్తున్నాం. మనం ఎలా ఉంటామంటే వస్తే మనము రెప్పపాటులో మార్పు చెందుతాం. మన చుట్టూ ఉన్న స్నేహితులు ఇక్కడ విడవబడతారు, మనం ఎక్కడికి వెళ్తాము? క్రీస్తుతో పాటు మధ్యాకాశంలోకి ఎత్తబడతాం కదా, అక్కడికి ఎత్తబడుతున్నటువంటి మనము, నువ్వు నేను ఎత్తబడే గుంపులో ఉన్నావా లేకుంటే విడవబడే గుంపులో ఉన్నావా? ఈ 2 ప్రశ్నలు హనోకు నుంచి చివరిగా నేర్చుకుందాం. నిజంగా ఎత్తబడే గుంపులో అంతే కనుక యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 51వ వచనం, అక్కడ యోహాను సువార్త ఒకడు నా మాట గైకొనిన ఎడల 8వ అధ్యాయం 51వ వచనం, ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. నిజంగా మాట వింటే, దేవుని యొక్క మాట వింటే ఏముందరు? మరణం పొందరు. ఈ మాటకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హనోకునే చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప హనోకు మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళినాడు. మనము మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం కూడా మన జీవితాలు రెప్పపాటు లాంటి జీవితాలు. ఇలాంటి జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క లైఫ్లో 3 విషయాలు చూసుకుందాం. ఆయన ఉన్నటువంటి పరిస్థితులు క్రీస్తుకు విరోధంగా ఉన్నాయి, కానీ ఆయన క్రీస్తు కొరకు నడిచినాడు. ఆయన కుటుంబాన్ని కూడా క్రీస్తు కొరకు నడిపించినాడు. యెహోషువ కూడా మీరు ఎవరైనా నమ్ముకోండి, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాము? యెహోవానే సేవిస్తాం. దెర్ ఈజ్ నో గాడ్. వాళ్ళకి ఆల్టర్నేట్. ఇక్కడ ఈయన కూడా ఒక్కడే దేవుడు, నేను నమ్ముకునే దేవుడు ఈయననే, మీరు ఎవరినైనా కొలుచుకోండి చుట్టూ. 3వది ఆయన మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబ సభ్యుల యొక్క విశ్వాసము, తర్వాత ఆయన యొక్క గ్రాండ్ సన్లో కూడా చూసాం. మన కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన వరకు బాగుంటాము, యాజ్ ఎ వ్యక్తిగతంగా మనం బాగుంటాం, కుటుంబం బాగుంటుంది. తర్వాత తదనంతరం మన తరం సరిగా ఉండదు. మనం దావీదును చూసుకున్నప్పుడు తర్వాత తరం ఏమైనాయి? దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజులు కనిపారు, ఆ ఒక్క వంశం నుంచి వచ్చే గొప్ప రాజులు. మనం కూడా హనోకు నుంచి మన యొక్క విశ్వాసాన్ని నెక్స్ట్ తరానికి అందజేసే వారంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా నెక్స్ట్ తరానికి చూపించాలి. 3వది మనం కూడా క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఈ 3 విషయాలు దేవుడు హనోకు నుంచి మనకు నేర్పిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు.